కోట్లాది మంది ఆత్మీయంగా అభిమానించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కె నాగబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 220 మంది క్రియాశీలక కార్యకర్తలకు సంబంధించి ఆయా కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 11 కోట్ల రూపాయలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ భుజాలపై జెండా మోసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా ద్వారా ఇప్పటి వరకు 1400 మందికి పైగా కార్యకర్తల కుటుంబాలకు 46 కోట్ల 73 లక్షల రూపాయలు అందజేసినట్లు పేర్కొన్నారు. చనిపోయినటువంటి జన సైనికులకి వీర మహిళలకి హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం. సో చనిపోయినటువంటి వ్యక్తులని తీసుకొచ్చే శక్తి మాకు లేకపోయినా ఆ చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షలు, గాయపడిన వారికి కొంత మొత్తంలో ఇవ్వటం జరుగుతుంది. సో ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బీమా సదుపాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపద సమయంలో కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడున్న మా అందరికీ తెలుసు. రిసీవ్ చేసుకున్నటువంటి ఈ యొక్క సహాయాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటి వరకు జనసేన అందించిన బీమా వివరాలు చనిపోయిన జన సైనికులు వీర మహిళలు 893 మంది, అందించిన బీమా మొత్తం 44 కోట్ల 65 లక్షలు. అలాగే యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు 533. ఆ లబ్ధిని అందుకున్నటువంటి మొత్తం 2,08,61,424 రూపాయలు. మొత్తం ఇన్సూరెన్స్ విలువ 46,73,61,424. సో మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి కార్యకర్తల గుండెల్లో ఉంటారు. ప్రతి కార్యకర్త కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లులను పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే చెక్కు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం అనేటువంటి తృప్తితో పాటు వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిచివేసింది.